నాంచాక్ని ఎట్లా పట్టుకుంటామంటే ఈ విధంగా క్లారిటీగా చూడండి. ఈ విధంగా మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఒక 3 ఇంచెస్ వదిలేసి పట్టుకుంటాం. పట్టుకుని దెన్ ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా త్రో చేస్తాం. రైట్ టు లెఫ్ట్ టు లెఫ్ట్ టు రైట్ ఇట్లా త్రో చేసుకుంటూ నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటోమేటిక్గా హ్యాండ్ని కిందికి గ్రౌండ్ పొజిషన్కి ఈ పామ్ అనేది గ్రౌండ్ పొజిషన్ పెట్టేసి 1 2 3 4 5 క్యాచ్. దెన్ ఆటోమేటిక్గా ఏం చేస్తాం, దీన్ని డ్రాప్ చేసి మళ్ళీ 1 2 3 4 5. సో ఒకసారి మనం క్లియర్గా ఇంకొకసారి చెప్తాం చూడండి. సింపుల్గా చెప్తాము. ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఆర్ 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి నాన్చాక్ని పట్టుకుంటాం. అది కూడా ఒక నాన్చాక్ గ్రౌండ్ పొజిషన్లో కిందికి ఉండేటట్టు చూసుకుంటాం. దెన్ ఏం చేస్తామంటే ఆ స్టిక్ని ఎయిర్లో 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ బాగా మూమెంట్ ఇచ్చుకుంటూ దెన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్కి తీసుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్లోకి క్యాచ్ చేస్తాం. అది కూడా మనము క్యాచ్ చేసేటప్పుడు ఎక్కువ దగ్గరికి తీసుకోకూడదు. లైక్ ఇప్పుడు చైన్ దగ్గర తీసుకోకుండా కొంచెం దూరంగా ఆర్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ దూరంగా పట్టుకుంటాం. దెన్ ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఈ పొజిషన్ డౌన్ చేస్తాం. నెక్స్ట్ 1 2 3